హాయ్ అండి. వెల్కమ్ టు ఎంఎస్ డిజైన్స్. ఈరోజు నేను డిజైన్ చేసిన మా కస్టమర్‌వి కొన్ని బ్లౌజెస్ చూపిస్తానండి. ఇవి యెల్లో కాంబినేషన్‌తో డిజైన్ చేసినవి అండి. ఈ బ్లౌజెస్ వచ్చేసి ఫస్ట్‌ది వచ్చేసి డార్క్ పింక్ కలర్ షేడ్‌కి యెల్లో కలర్ కాంబినేషన్‌తో వస్తుందండి. సో, దీనికి స్కాలప్ బోర్డర్ వస్తుంది మనకి వర్క్ అనేది. సో, వర్క్ ఫ్లవర్ ఫినిషింగ్ అంతా కూడా చాలా నీట్‌గా నైస్‌గా ఉందండి ఇది. మొత్తం కూడా కిందకి అలా స్కాలప్ లాగా అలా వచ్చేస్తుంది హ్యాండ్‌కి. అండ్ బ్యాక్ వచ్చేసి కూడా అలా స్కాలప్ లాగా నీట్‌గా అలా వర్క్ అనేది వచ్చేస్తుంది. ఫ్రంట్ కూడా మనకి ఫ్రంట్ పార్ట్ ఇలా వస్తుందండి చక్కగా నీట్‌గా. ఓవరాల్‌గా ఒకసారి ఈ బ్లౌజ్ లుక్ అయితే చూసేసేయండి. ఇప్పుడు ఇంకొక బ్లౌజ్ చూపిస్తానండి. అదొచ్చేసి మనకి పర్పుల్ షేడ్‌కి యెల్లో కలర్ శారీ అండి. అందులో మనకి సిల్వర్ జరీ కూడా యాడ్ అయింది. సో, 3 కలర్ కాంబినేషన్‌తో అనేది మనం వర్క్ అయితే చేసేసామండి. అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి చక్కగా అలా రౌండ్ ఫినిషింగ్ వస్తుంది. ఇది చక్కగా వర్క్ అనేది నీట్‌గా లుక్ అయితే చాలా బావుంటుందండి ఫినిషింగ్ వచ్చేసి. థిక్‌గా ఉంటుంది. వర్క్ కూడా చాలా హెవీగా అనిపిస్తుంది వర్క్ అనేది మనకి. అండ్ ఫ్రంట్ పార్ట్ కూడా చక్కగా మనకి నెక్‌కి ఏదైతే వచ్చిందో అది ఫ్రంట్ పార్ట్ చక్కగా వచ్చేస్తుంది. ఓవరాల్‌గా ఒకసారి ఈ బ్లౌజ్ లుక్ అయితే చూసేసేయండి. వర్క్ మొత్తం కూడా చాలా ఫినిషింగ్ చాలా బాగా వచ్చిందండి వర్క్ ఫినిషింగ్ అనేది. నెక్స్ట్ ఇంకొక బ్లౌజ్ చూపిస్తానండి. ఆ బ్లౌజ్ వచ్చేసి మనకి పింక్ కలర్ షేడ్ మీద ఒక లైట్ ఆరెంజ్ కలర్ షేడ్‌తో వర్క్ వస్తుంది. దీనికి స్కాలప్ అనేది వచ్చేస్తుంది. సో, స్కాలప్‌తో మనం వర్క్ అనేది డిజైన్ చేసాము. సో, ఆరెంజ్ శారీ కలర్ అను జెరీ కాంబినేషన్‌తో మనం యూజ్ చేసి చేసాము. లాస్ట్ టైమ్ సేమ్ ఇదే బ్లౌజ్ మనం మొత్తం గోల్డ్ పింక్ మీద గోల్డ్‌తో అనేది వర్క్ చేసాము. ఇప్పుడేమో కలర్ మిక్స్ చేసి చేసామనమాట. సో, మనం ఒక 1 కలర్ అయినా, 2 కలర్స్ అయినా మనకి అట్లా మన కలర్స్ ఏవైనా సరే మనం అలా యాడ్ చేసుకోవచ్చండి మనం దీనికనేది. సో, మనం శారీని బట్టి మనము ఏ కలర్స్ అనేది యాడ్ చేసుకోవడం జరిగిద్దండి. ఒకసారి ఓవరాల్‌గా ఈ బ్లౌజ్ లుక్ అయితే చూసేసేయండి ఒకసారి ఎలా ఉంది అనేది. సో, ఓవరాల్‌గా బ్లౌజ్ లుక్ అయితే ఇలా వచ్చేసిందండి. సో, ఈ డిజైన్స్ ఎలా అనిపించిందనేది మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎవరికైనా నచ్చినట్లయితే గనుక స్క్రీన్ మీద ఉన్న నంబర్‌కి వాట్సాప్ చేయండి. థాంక్ యూ.